టీవీకే చీఫ్ విజయ్ కు సెక్యూరిటీ తొలగించారు. విజయ్ కు కేటాయించిన కాన్వాయ్ వాహనాలను అధికారులు వెనక్కి తీసుకున్నారు. స్పష్టమైన మెజార్టీ వచ్చిన తర్వాతే అధికార భద్రత స్వీకరిస్తానని, సీఎం హోదా అధికారికంగా ఖరారైన తర్వాతే సెక్యూరిటీ తీసుకుంటానని విజయ్ స్పష్టం చేశారు. విజయ్ నిర్ణయంపై తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, మధువి, మొత్తంగా మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు మరోసారి రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ ను టీవీకి అధినేత విజయ్ కలవబోతున్నారు. మనకు తెలుసు, నిన్న కూడా ఆయన కలిశారు. ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదు. అయితే ఇవాళ మరోసారి విజయ్ కలవబోతున్నారు. మరోసారి తనను ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలంటూ కూడా విజయ్ గవర్నర్ కు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ప్రధానంగా నిన్న ఏదో టీవీకి తరఫున గెలిచిన మొత్తం 107 మంది ప్లస్ కాంగ్రెస్ నుంచి 5, 112 పేర్ల జాబితాతో నిన్న గవర్నర్ ను కలిశారు విజయ్. అంటే అతిపెద్ద పార్టీగా ఉన్న నేపథ్యంలో తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అయితే ఆయన మొత్తం మ్యాజిక్ ఫిగర్ ను చూపిస్తే 118 మందిని చూపిస్తే కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేవని చెప్పి స్పష్టం చేయడంతో విజయ్ నిన్న నిరాశగా వెనుదిరిగారు. అయితే ఈవేళ మరోసారి కలవబోతున్నారు. మళ్ళీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి తనకు కొంత సమయం ఇవ్వాలి, మొదట ప్రభుత్వ ఏర్పాటు చేసి కనీసం ఒక వారం 10 రోజులు సమయం ఇస్తే మ్యాజిక్ ఫిగర్ ని దాటి తాను చూపించుకుంటాను అని చెప్పి తప్పనిసరిగా గవర్నర్ ను విజయ్ కోరే అవకాశం కనిపిస్తోంది. మరి గవర్నర్, ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథన్ ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తారని కొంత ఆసక్తికరంగా మారింది. నిన్నటి నుంచి కూడా గవర్నర్ రాజేంద్రన్ ఈ విషయంలో కొంత న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా అతిపెద్ద పార్టీగా వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించాలా, లేక మొత్తం 118 అంకెను చూపించిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు చేయాలా అన్న అంశం పైన న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్న. గతంలో ఇదే సందర్భాల్లో గవర్నర్లు ఎలా వ్యవహరించారు, ఏ రాష్ట్రాల్లో ఎలాంటి ఘటనలు ఉన్నాయి, ఇలాంటి అనేక అంశాల గురించి గవర్నర్ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇవాళ రెండోసారి కూడా విజయ్ కలవబోతున్న నేపథ్యంలో గవర్నర్ ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఆయనకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ మురళి.